నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం హుసేన్ నగర్ గ్రామంలోని గుర్తు తెలియని దుండగులు వ్యవసాయ భూముల్లోని మోటార్ పంపుల సెట్లు కరెంటు తీగలను ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే హుసేన్ నగర్ గ్రామానికి చెందిన కేసిరెడ్డి శ్రీనివాస్, తూంపల్లి భూమన్న, కోళ్ల భద్రయ్య, తీనేటి గంగారెడ్డి, తీనేటి బక్కన్న, గడ్డు నాగేష్, కుమ్మరి రవి, కుమ్మరి తోట రాజన్నల వ్యవసాయ భూముల్లో ఉన్న మోటార్ పంపులు వాయిస్ తీగలను గుర్తు తెలియని దొంగలు రాత్రి సమయంలో దొంగిలించినట్లుగా బాధిత రైతులు తెలిపారు. ఈ ఘటనపై రైతులు జెట్ న్యూస్ జిల్లా ప్రతినిధితో తమ ఆవేదన వ్యక్తం చేశారు. పంటల సాగు సమయంలో ఇలాంటి చోరీలు జరగడం వల్ల తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందని, దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని గ్రామాల్లో నైట్ పహారాలు కూడా ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. సిరికొండ మండలం హుసేన్ నగర్ గ్రామం. నా పేరు కేసిరెడ్డి శ్రీనివాసు. నేను ఒక సాధారణ రైతుని. అయితే పొద్దున నిన్న సాయంత్రము 6 గంటలకు మా యొక్క మోటార్ చాలు చేసి ఇంటికి వెళ్ళినాను. తర్వాత తిరిగి వచ్చేసరికి మా యొక్క మోటార్ వైర్ని దొంగలించడం జరిగింది. సుమారు ఇక్కడ నాది ఒక్కడే కాకుండా ఒక 20 మంది దొంగలించడం జరిగింది. కావున దీనిపై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనిపై కఠిన చర్య తీసుకోవాలని మరియు అర్ధరాత్రి కూడా కొద్దిగంత పహారీ నిర్వహిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ కొత్త వైరు తీసుకొచ్చి ఫిట్ చేయడం జరిగింది. నాకు ఒక్కనికే 10,000 ఖర్చు వచ్చింది. అంటే ప్రతి ఒక్కరికి ఇట్లా ఖర్చు వస్తుంది. ఈ ఖర్చు కూడా అదనపు భారం కింద మాపై పడుతుంది. కావున అధికారులు స్పందించి రాత్రి వేళలో కొంచెం పహారీ నిర్వహించగలరని రైతుల పక్షాన నేను కోరుకుంటున్నాను. పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కావున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, మాకు 6 నెలలకు ఇప్పుడు వైర్ కట్టేయడం జరిగింది. వైర్ ద్వారా మేము చాలా నష్టపోయాము. అదేవిధంగా అధికారులు పహారీ నిర్వహించగలరని కోరుచున్నాము.